సాయిరామ్. హర 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 సాంబ శివా, హర 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 సాంబ శివా, విభూతి సుందర సాయి శివా, విభూతి సుందర సాయి శివా, గంగాధర హర గౌరీ శివా, గంగాధర హర గౌరీ శివా, త్రిశూలధారి త్రినేత్ర శివా, త్రిశూలధారి త్రినేత్ర శివా, అస్తిపురి పరమేశ శివా, అస్తిపురి పరమేశ శివా, విభూతి సుందర సాయి శివా, విభూతి సుందర సాయి శివా, హర 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 సాంబ శివా, విభూతి సుందర సాయి శివా, గంగాధర హర గౌరీ శివా, త్రిశూలధారి త్రినేత్ర శివా, త్రిశూలధారి త్రినేత్ర శివా, పస్తిపురి పరమేశ శివా, పస్తిపురి పరమేశ శివా, విభూతి సుందర సాయి శివా, విభూతి సుందర సాయి శివా, హర 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 సాంబ శివా. సాయిరామ్ అండి. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ బాబావారి పాదపద్మములకు అనంత కోటి ప్రణామాలు అర్పిస్తూ సాయి బంధువులందరికీ సాయిరామ్ అండి. గురువుగారికి హృదయపూర్వక సాయిరామ్ అండి. మొన్న గుడివాడ వెళ్ళినప్పుడు చాలా 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 ఆనందంగా అనిపించిందండి. ఆ రోజు వెళ్తానా వెళ్ళనా అనుకున్నాను. మొత్తానికి పర్మిషన్ గ్రాంట్ అయింది నాకు మా హస్బెండ్ దగ్గర నుంచి. నేను వెళ్ళడం జరిగింది పొద్దున్నే బయలుదేరి. సరే ఇక తర్వాత వెళ్ళిన తర్వాత సార్ ఎప్పుడు వస్తారా? ఎప్పుడు వస్తారా? ఎప్పుడు వస్తారా? అని ఎదురు చూస్తూ ఉన్నాను. చివరికి సార్ వచ్చారు. చాలా సంతోషంగా గడిపాము ఆ క్షణాలన్నీ గూడా. ఆయనకి ఆతిథ్యం ఇచ్చి, ఆయనకి వడ్డించే భాగ్యాన్ని స్వామి నాకు కలుగజేసినందుకు చాలా 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 సంతోషమండి. ఆ తర్వాత మన టైం ప్రకారం 10కి అయిపోతుంది గుడివాడ వాళ్ళు పాడడము. అయినా సరే అక్కడ పోరంకి వాళ్ళొచ్చారు. పోరంకి వాళ్ళొచ్చినప్పుడు నాకు లోపల ఒక చిన్న టెన్షన్ అండి. ఆయన మోహన్ రావు గారని వచ్చారు. ఆయన కొంచెం టైము, మెయింటెనెన్స్ అంటూ కొంచెం అలా మాట్లాడతారనమాట. అంటే అది వేరే ఉద్దేశంగా కాదు. అలా మాట్లాడే మనిషి ఆయన. అయినా గూడా ఆ రోజు ఆయనతో నేను ఒక్కటే అన్నానండి. సాయిరాం మీరో స్వామి దూరారండి అన్నాను. ఎందుకంటే 1, 2 సార్లు మా టైంలో మేము పాడాలి అన్న మనస్తత్వం అనేది విన్నాను ఆయనది నేను. కానీ ఆయన ఆ రోజున సెపరేట్‌గా సరస్వతి గారి హస్బెండ్‌కి విఠల్ భగవాన్ గారికి మైక్ ఇచ్చేశారు. తర్వాత మేమందరం పాడుతున్నా, గురువుగారు పాడారు, వాళ్ళ అబ్బాయి పాడారు. ఎన్ని భజన్సో మేమక్కడ పాడడం జరిగింది. నిజంగా స్వామి అలా ఆ అవకాశాన్ని కలుగజేశారు. చాలా చాలా సంతోషంగా వచ్చిన తర్వాత గూడా నేనసలు ఆ రోజే పండగ వచ్చేసిందా, సంక్రాంతి పండగ అన్నట్టుగా చాలా సంతోషంగా గడపడం జరిగింది సార్ తోటి. మధ్యాహ్నం ఇంకా ఆయనతో పాటు ఊళ్ళు వెళ్దాం అనుకున్నాను గానీ, మళ్ళీ నేను విజయవాడ వచ్చేయాలి, పనులున్నాయనే ఉద్దేశంతో వచ్చాను. లేకపోతే చాలా వస్తే దారి పొడుగుతూ గూడా చాలా ఫీలయ్యాను. అయ్యో! ఆ పుణ్యక్షేత్రాలు గూడా నేను వెళ్తే బాగుండేది అని అనుకున్నాను. కానీ వెళ్ళలేకపోయాను. దానికి మాత్రం నేను చాలా బాధపడుతుంటే, సాయిరాం ఒక్కటే అన్నారు. "స్వామి నేను రాలేకపోతున్నాను సాయిరాం" అంటే, "అలా నువ్వు ఆలోచిస్తున్నావెందుకు? నువ్వేమి ఆలోచించొద్దన్నారు." అసలు నిజంగా ఎంత విశాల హృదయం అండి సార్‌ది. నిజంగా చాలా 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 సంతోషం అనిపించింది. నేను మర్చిపోలేనండి. గుడివాడ వచ్చి మిమ్మల్ని అందరిని కలిసి గురువుగారిని, వాళ్ళ అబ్బాయిని, గురువుగారు గూడా ఎంత అద్భుతంగా పాడారండి. అసలు నాకు నిజంగా మామూలుగా ఇటు పాడమంటే ఏదో భజన పాడేస్తూ ఉంటారు.
కానీ ఆ రోజున ఎన్ని భజనలు, చాలా భజనలు 5, 6 భజనలు పాడారు. చాలా అద్భుతంగా పాడారు ఆయన గూడా. వాళ్ళ అబ్బాయి అయితే ఇంక చెప్పక్కర్లేదు. చాలా బాగా పాడారు. కాసేపట్లోనే చాలా పరిచయం అయిపోయారు వాళ్ళ అబ్బాయి గూడా నాకు. చాలా పాడుతున్నారండి మీరు అని అంటుంటే చాలా ఆనందంగా అనిపించింది నాకు. చాలా సంతోషం అండి. గుడివాడలోది మాత్రం అస్సలు మర్చిపోలేని సంఘటనండి సార్‌ని కలవడం అనేది. కానీ ఇంకా అందరూ వచ్చి అసలు సరస్వతి గారు, శుంకర సరస్వతి గారిని కలిసినప్పుడు గూడా చాలా సంతోషం అనిపించింది. అసలు నిజంగా చాలా ఆప్యాయంగా అసలు వాళ్ళ కోసం మళ్ళీ ఎదురు చూసా నేను. వాళ్ళిద్దరిని గూడా కలిసినందుకు చాలా ఆనందపడుతున్నానండి. మన గ్రూప్ సభ్యులందరం గూడా అట్లా ఓ చోట ఒక స ఒక ఇది అనుకుని కలిస్తే చాలా బావుంటుంది అని ఆ రోజు నాకు గట్టిగా అనిపించిందండి. సాయిరాం అండి. సాయిరాం, సాయిరాం. అందరికీ సాయిరాం అండి. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ సర్వదేవతాతీత భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు నమస్కారములు. మన అహం సత్యబోధక కుటుంబము అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి శ్రీమతి వరలక్ష్మి గారికి శతకోటి వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ అహం సత్యబోధక గ్రంథములోని బాబావారి జన్మదిన సందేశమును చదివి వినిపించుటకు అవకాశం ఇచ్చిన మన గురువు గారు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి శతకోటి వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ అహం సత్యబోధక సత్సంగములో పాల్గొన్న మిగిలిన పెద్దలు, పూజ్యులు, సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్. ఓ సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. నిన్నటి రోజున మన సోదరులు శ్రీ కోటేశ్వరరావు గారు 1980 సంవత్సరం స్వామి జన్మదిన సందేశములో, ఆ ప్రసంగములో లోకా సమస్త సుఖినో భవంతు అనేదే సాయి యొక్క ధ్యేయము అన్న అంశము గురించి నిన్న మనకి వివరించి వినిపించారు. ఈరోజు మనము అదే సంవత్సరం 1980 సంవత్సరము జన్మదిన సందేశములో తరువాత అంశమును ఈరోజు నేను వినిపిస్తాను. సాయిరాం. విద్యార్థులను చక్కదిద్ది ఆదర్శప్రాయులుగా తీర్చిదిద్దాలనేదే సాయి సంకల్పము. స్వామి తాలూకా చేయవలసిన తర్వాత వివరిస్తున్న అంశము విద్యార్థులను చక్కదిద్ది ఆదర్శప్రాయులుగా చెయ్యాలి అనేదే సాయి సంకల్పము. అందులోని ఏం చెప్తున్నారో స్వామి చూద్దాము. నా సిరి సంపదలన్నీ కూడాను విద్యార్థులే, నా ఆశలన్నీ విద్యార్థులపైనే, వారిని చక్కదిద్ది లోకానికి ఆదర్శప్రాయులుగా తీర్చిదిద్దాలనేదే సాయి సంకల్పము. కానీ సాయి యొక్క ప్రేమ తత్వాన్ని గాని, సాయి యొక్క విశాలమైన భావతత్వాన్ని గాని గుర్తించుకోవటం చాలా కష్టం. ఒక చిన్న ఉదాహరణ మీకు చెబుతున్నాను. పిల్లలను తీసుకొని కాశ్మీర్ వెళ్ళినాము, జమ్మూ వెళ్ళినాము, ఢిల్లీ వెళ్ళినాము, ప్రయాగ వెళ్ళినాము. అన్ని వైపులా వెళ్ళినప్పటికీ పిల్లలకు ఏది అవసరమో, పిల్లలకు ఏది ఇష్టమో దానిని అవలంబిస్తూ నేను వెడుతూ వచ్చాను. అంతేకాదు, నేను అతిశయోక్తిగా చెప్పటం లేదు. నా ప్రేమ యొక్క తత్వాన్ని మీకు వెల్లడి చేసే నిమిత్తమై, విప్పి చూపించే నిమిత్తమై మీకు ఈ విధమైన సత్యాన్ని తెలుపటానికి ప్రయత్నిస్తున్నాను. ఇంత గొప్ప మహాసభ జరుగుతున్న సమయమునందు మా పుట్టపర్తి విద్యార్థులకు, అనంతపురం విద్యార్థినులకు, బెంగుళూరు విద్యార్థులకు, జైపూర్, భోపాల్ విద్యార్థినులకు ఏమేమి కావాలి అనేది నేను ప్రోగు చేసి వారికి అందించటమే నా తపన.
ఇక్కడ చెట్లు నాటటము, ఇక్కడ నీరు చేర్చటము, ఇక్కడ వసతి, ఇటువంటి ప్రయత్నములు నాకు ఏనాడూ లేవు. విద్యార్థులకు ఏ విధముగా ఆనందాన్ని అందించాలి, విద్యార్థులను ఏ విధంగా సంతృప్తి పరచాలి, విద్యార్థులను ఏ విధంగా కట్టుబాటులోనికి తీసుకొని రావాలి అని 24 గంటలు నా యోచనంతా అది. అందరూ కూడాను కళకళలాడుతూ కిలకిల నవ్వుతూ ఉండాలనే ఉద్దేశ్యము చేత కొండంత సభ జరుపుకుంటున్నామనే భావనతో పిల్లల కోసం నేను 50 మంది టైలర్లను పెట్టించి రాత్రింబవలు 2 నెలలు వారిచే పని చేయించి పిల్లలకు గుడ్డలు కుట్టించాను. కానీ 1 ఇంచీ గుడ్డ కొత్తది నేను కొనుక్కోలేదు. ఈనాడు నేను ధరించినది కూడాను కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి విద్యార్థులు తెచ్చి బలవంతం చేయటం చేత నేను ధరించాను. అదేవిధంగా ఆహార విహారములందు కూడాను ఏమాత్రము అది కావాలి ఇది కావాలి అనే ఆశ నాకు లేదు, రాదు, రాబోదు. మీ ఆనందమే నా ఆహారము. అట్టి ఆహారము భుజించుటకై నేను అనేక విధములైన ప్లానులు వేస్తుంటాను అని స్వామి ఈ అంశంలో మనకి తెలియజేశారు. తరువాతి అంశం ఈ ప్రసంగంలో, సజీవుడైన మానవుని యందే దైవమును చూడలేనివాడు నిర్జీవమైన రాళ్ల యందు ఏ విధముగా చూడగలడు? నాకు ఆనందము కావాలనుకున్నప్పుడు మీకు ఆనందాన్ని అందించి నేను ఆనందాన్ని పొందుతున్నాను. కనుకనే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. నా యొక్క మార్గమే నా మెసేజ్. ఇది దైవత్వము యొక్క గుణము మాత్రమే గాని వేరు కానేరదు. దీనికి చిన్న ఉదాహరణ చెప్తున్నారు. ఒక విత్తనము మనము నాటినాము, అది పెద్ద వృక్షమైంది. ఆ వృక్షము లోపల కొన్ని వేల ఫలములంతా ఉంటున్నాయి. కానీ ఒక్కొక్క ఫలము లోపల విత్తనము చేరి ఉంటున్నది. అదే విధముగా దైవత్వమనే విత్తనము నుండి ఈ విశ్వమనే విశాలమైన వృక్షము, ఈ వృక్షమునందు మానవత్వమనే ఫలములు ఉండినప్పటికీ ఆ మానవత్వమనే దానిలో తిరిగి ఈ విత్తనమనే ఆత్మతత్వము చేరి ఉంటున్నది. ఏది నాటబడిన విత్తనమో ఆ విత్తనమే తిరిగి అన్ని ఫలములలో చేరిపోతున్నది. కనుక ఈశావాస్యమిదం సర్వం ఈశ్వర సర్వభూతానాం అని చెప్తున్నారు స్వామి. మానవుడు మానవుని ఏనాడు గౌరవించి మానవుని యొక్క చక్కదనము ఏనాడు గుర్తించి మానవుని యొక్క బాధ్యతలు వహించి జీవిస్తాడో ఆనాడే దైవత్వం అనేది సాక్షాత్కరిస్తుంది. సత్సంగత్వములోనే ఉంటున్నది సర్వేశ్వరత్వం. కనుక మనము దైవాన్ని చూడాలనుకున్నప్పుడు కేవలము ఏ దేవాలయమునందో ఏ క్షేత్రమునందో ఏ ధ్యానమునందో చూస్తామనుకోవటం కేవలం భ్రమ. సజీవమైన మానవుని యందే దైవత్వాన్ని చూడలేని మానవుడు నిర్జీవమైన రాళ్లయందు ఏ రీతిగా చూడగలడు? కనుక మానవుని యందు దైవత్వాన్ని
ప్రేమపూర్వకంగా చూడగలిగినప్పుడే మానవత్వము యథార్థమైన ఆత్మతత్వంగా రూపొందుతుంది. స్వామి మనకి ఈ సందేశములో ప్రతి మానవునిలోని కూడా దైవత్వాన్ని మనం చూసినప్పుడే మనకి మానవత్వం అనేది ఆత్మతత్వంగా మనకి రూపొందుతుందని చెప్తున్నారు. అంటే ప్రతి మనిషి కూడా మనము దైవాన్ని నమ్ముకొని దైవం మీద విశ్వాసం ఉంచినప్పుడు మనకు ఏ కష్టాలు రావనివ్వండి, ఏది జరగనివ్వండి, ఏదో ఒక సహాయము భగవంతుడు మనకు అందిస్తాడు. అది మానవుని ద్వారానే వస్తుంది. మానవుని ద్వారా వచ్చే సహాయమా, అతను ఇచ్చారు అనుకుంటారు కొంతమంది, కానీ అలా కాదండి. అతని ద్వారా వచ్చిందంటే అది మనకు సహాయం అందింది, భగవంతుడే పంపించారు, స్వామే పంపించారు అన్న గట్టి నమ్మకం గట్టి విశ్వాసం కానీ మనకు ఉంటే ప్రతి దాంట్లోనే మనకి స్వామి మన వెంటే ఉండి చేస్తుంటారని మనందరికీ తెలుసు. మన ఎన్నో అనుభవాల ద్వారా ఎన్నో అనుభూతులు మనం పొందుతున్నాం. స్వామి ఈ రకమైన ప్రేమతత్వాన్ని మనకు అందించి అందరి ద్వారా మనకి ఏ రకాన్ని సహాయాన్ని అందచేస్తున్నారు. మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం స్వామి ఇది నువ్వే చూసుకో, మీరే చూడండి, నేనేమి చేయలేను అని మనము ఆయన మీద భారం వేసి మన పని మనం చేసుకొని వెళ్ళి దైవం ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే, లేదా మనం దైవాన్ని స్మరించుకొని మన నిత్యకర్మలు నిర్వర్తిస్తున్నా కూడా స్వామి దానికి మనకి మరొక మానవుని రూపంలో సాయం పంపిస్తారు. ఆ మానవుడు భగవంతుడు ఆకారం ఎత్తక్కర్లేదు, శంకు చక్రాలు ధరించనక్కర్లేదు, మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉన్న మానవుల ద్వారా సహాయాన్ని అందిస్తుంటారు. మనం చెప్తుంటారు గురువు గారు, మనకి చాలా మంది మన భక్తులు సోదరి మనం అందరూ చెప్తుంటారు, మాకు ఇవాళ అతని రూపంలో ఇలా జరిగిందండి, వాళ్ళు ఇలా వచ్చి చేశారండి అని మన దారా నారాయణమూర్తి గారు కూడా అన్ని చెప్తుంటే, ఇలాంటి సహాయాలన్నీ కూడా మనకి మానవుని మనము రాళ్లలోనే చూసి కాకుండా పక్కనున్న మానవుని మనము కరెక్ట్గా గుర్తించాలి, ఆయనలోని దైవత్వాన్ని మనం తెలుసుకోవాలని సందేశం ద్వారా స్వామి మనకి చాలా బాగా తెలియచేశారండి. తరువాతి అంశము ఈ సందేశంలో, సాయి అడుగు జాడలలో నడిచి ధన్యులు కండి. కనుక మనము ఏ విధమైన మంచి చెడ్డలకు పొంగక కృంగక ఉండే సమతత్వాన్ని వహించి సర్వులు యందున్న దైవత్వాన్ని గుర్తించటానికి ప్రయత్నము చేసినప్పుడే సాయి సంస్థల యందు చేరినందుకు సార్థకమవుతుంది. మనం సాయి సంస్థల్లో వెళ్తున్నాము, నిత్యము అక్కడ కార్యక్రమాలు చేస్తున్నాము రకరకాలుగా, కానీ మనము మంచికి కానీ చెడ్డకు కానీ కృంగిపోకుండా పొంగిపోకుండా మనము బ్యాలెన్స్డ్గా వెళ్తూ అక్కడ మనం పనులు చేస్తూ ఉంటే, సేవలు చేస్తూ ఉంటే కూడా మనము ఆ దైవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడే మనకి అందుకు వెళుతున్నాము, అక్కడ వెళ్ళిన పని కూడా మనకి సక్సెస్ఫుల్ అవుతుంది, ఫుల్ఫిల్ అవుతుంది, సార్థకం అవుతుంది అని స్వామి మనకి ఇక్కడ చెప్తున్నారు. తర్వాత సాయి యొక్క ఆశయాలను అనుసరిస్తూ సాయి యొక్క నిబంధనలను శిరసావహించి సాయి యొక్క అడుగుజాడల యందు జీవితాన్ని గడపడానికి మీరు ప్రయత్నము చేసినప్పుడు తప్పక మీరు ధన్యులవుతారు. స్వామి ఏది చెప్పినా ఆయన ఆచరించి మనకి చూపించారు కనుక ఆయన అడుగుజాడలందు మనము నడిచినప్పుడు ఖచ్చితంగా మనకి ఎంతో మంచి జరుగుతుంది, మన జీవితము కూడా ధన్యమవుతుందని స్వామి చెప్తున్నారు. సాయికి దూషణ భూషణ రెండూ ఒక్కటే. ఏదో విధముగా సాయిని తలచుకుంటున్నాడనే ఆనందమే సాయి యొక్క ఆశయము. స్వామిని మనం నిత్యము తలుచుకుంటున్నాము అనేది ఆయనకి ఆనందం, అదే ఆయన ఆశయం కూడా. మనందరం ఆ స్వామిని తలుచుకుంటూ ఆనందాన్ని పొందడమే ఆయనకి కావాలి. భౌతికమైన అలల వంటి దూషణ భూషణలకు ఏమాత్రమూ చెలించకూడదు. అది స్వామే చేసి చూపించారు మనకి. ఆయనని ఏమి ఎవరు విమర్శించినా ఆయన పట్టించుకోలేదు, అవన్నీ అలా వెళ్తుంటాయి వస్తుంటాయి, కానీ ఆయన పని మాత్రం ఏది ఆయన మానేయలేదు, ఏది చేయకుండా ఊరుకోను లేదు. దానికి ఒక స్వామి ఒక ఉదాహరణ చెప్తున్నారు. మొన్నటి దినము ఒక గుంపు వచ్చింది, ఈ పేపర్ల యందు అధికముగా వ్రాస్తుండడం చేత ఏదో చూస్తామని వచ్చినాము అన్నారు. స్వామి గురించి అప్పుడు పేపర్లలో ఏదో రాస్తుండడం వల్ల ఎక్కువ రాస్తున్నారు అధికంగా, అవేవో మేము చూద్దాం, అసలు ఆ పేపర్లో చదివాం కదా చూద్దామని వచ్చామని అన్నారట వాళ్ళు. అప్పుడు స్వామి వాళ్ళతో అంటున్నారు, నాయనా పేపర్లు చూచి వచ్చిన వారు మీరు కూడా పేపరే అన్నాను. పేపర్లను చూచి రావటము,
పేపర్లను చూచి పోవటము, బుక్కులు చదివి రావటము, బుక్కులు చదివి పోవటము, బుక్కు యొక్క భక్తుడే గాని పేపర్ యొక్క భక్తుడే గాని నా భక్తుడు కాదు అన్నాను. స్వామి అన్నారట, నాయనా పేపర్లు చూసి వచ్చిన వారు మీరు కూడా పేపరే. పేపర్లను చూసి రావడం పోవడం, బుక్కులు చదివి రావడం, బుక్కులు చదివి మళ్ళీ వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా బుక్కు యొక్క భక్తుడే కానీ పేపర్ యొక్క భక్తుడే కానీ నా భక్తుడు కాదు అని స్వామి అన్నారు. మనము భక్తులు కావాలనుకుంటే భగవంతునికి భక్తులు కావాలి కానీ బుక్కుల భక్తులు కారాదు, పేపరుకు భక్తులు కారాదు, ఇంకొక దానికి భక్తులు కారాదు. ఇంకా విషయము కావాలంటే తెలుసుకోవచ్చును గాని నీ విశ్వాసము దృఢము చేసుకోవాలి. భగవద్విశ్వాసము జీవితములో ప్రధాన భాగంగా ఉంటుండాలి. ఒకవేళ మనం అక్కడ ఏంటి విషయం తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు, కానీ మనకి మాత్రం అక్కడ ఉన్న దాని మీద విశ్వాసం గట్టిగా ఉండాలి. బాగా బలంగా ఉన్నప్పుడే మనకి అది బాగుంటుంది. తర్వాత భగవద్ విశ్వాసము కూడా మన జీవితంలో ప్రధాన భాగంగా ఉండాలి. జీవితంలో మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతిదీ కూడా మనం భగవంతుడి మీద భారం వేసి ఉదయం లేవగానే అనుకుంటాం, స్వామి ఇవాళ నేనే మాట్లాడే మాటలు కానీ నేను చేసే చర్యలు కానీ ఇవన్నీ కూడా మంచివిగా ఉండేటట్టు చూడు స్వామి అని ఉదయం లేవగానే మనం అనుకుంటాము. అలాగే రాత్రి పడుకునే ముందు కూడా అనుకుంటే ఇవాళ నేను చేసే పనుల్లో కానీ మాట్లాడే మాటల్లో కానీ ఏమైనా చెడ్డ మాటలు ఉన్నాయా, చెడ్డ పనులు ఏమైనా చేశానా స్వామి అని మనం అనుకొని పడుకుంటూ ఉంటాం అన్నమాట. తరువాత స్వామి ప్రసంగంలో ఇంకొక అంశాన్ని తెలియజేస్తున్నారు. మానవుడు ఎన్నిటినో నమ్ముతున్నాడు కానీ దైవం మీద నమ్మకము కరువైనది. భగవంతుడి మీద నమ్మకము తగ్గిపోలేదు కానీ ఎన్నో నమ్ముతున్నాడు. అదేంటో ఇందులో చూద్దాము. ప్రేమస్వరూపులారా, నమ్మకము అనేటువంటిదే మానవుని యొక్క జీవితము. నమ్మకము లేకపోతే క్షణమైనా లోకములో ఉండటానికి వీలు లేదు. ఒక చిన్న ఉదాహరణ దీనికి. ఈనాడు ఒక గృహమునకు పునాదులు వేశారు. ఈ పునాదులు వచ్చే సంవత్సరమునకు గృహముగా తయారవుతుందనే నమ్మకమే లేకపోతే వాడు ఆ పునాదే వేయడు. ఇంకా వచ్చే సంవత్సరము వరకు నేను ఉంటాను అనే నమ్మకము లేకపోతే అసలు గృహ నిర్మాణమునకే ప్రయత్నము చేయడు. తెల్లవారి లేచి బ్యాగు చేతిలో పెట్టుకొని కూరగాయలు తేవటానికి బయలుదేరుతుంటాడు. మార్కెట్కు పోయి కూరగాయలు తీసుకొని ఇంటికి రాగలను అనే నమ్మకము లేకపోతే అసలు బ్యాగే ముట్టడు. రాత్రి పరుండే సమయములో తెల్లవారి తాను ఉంటాను అనే నమ్మకము ఉండబట్టే తెల్లవారికి తగిన ప్రయత్నములు ముందుగానే చేస్తుంటాడు. కనుక సూర్యోదయం ముందు కానీ సూర్యాస్తమయము తర్వాత నిద్రించే వరకు మానవుడు చేసే నిర్విరామమైన కర్మలయందు నిత్య జీవితములో క్షణ క్షణమునకు నమ్మకాన్ని అనుభవిస్తున్నాడు, నమ్మకాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాడు. కానీ జీవితాన్ని ఇచ్చి ప్రాణాన్ని ఇచ్చి లోకాన్ని ఇచ్చి అన్ని విధములైన ఆనందమును అనుకూలములను ప్రసాదించిన దైవత్వము పైన నమ్మకము లేకుండా పోతుంటుంది. ఈనాడు చిల్లర విషయములందు మాత్రమే నమ్మకమును బలపరుచుకుంటున్నారు గాని పవిత్రమైన ఆధారమైన గమ్యమైన కీలకమైన దైవత్వమును విశ్వసించటానికి పూనుకొనడం లేదు. తరువాతి అంశం ఈ ప్రసంగంలో ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే ఆనందము లభిస్తుంది. మనకు ఉండవలసినది దైవమునందు నమ్మకము ఒక్కటి మాత్రమే. ఇతరమైన నమ్మకములు అన్నీ ఏనాటికో ఒకనాటికి చిన్న భిన్నములై పోతుంటాయి. కట్టకడపటికి మానవుడు చేరవలసిన గమ్యము అది ఏ. బంధువులందరూ వాకిటి దాకను వల్లకాటికే ఒత్తురు. నిన్ను వదలక ఆపద్బాంధవుడు నిరంతరము చుట్టిముట్టి ఉంటాడు.
ఈ లోకమందు గాని మరే లోకమందు గాని ఈ కాలమునందు గాని మరి ఏ కాలమునందు గాని ఈ వ్యక్తి యందు గాని మరే వ్యక్తి యందు గాని ఎప్పటికీ దైవము ఒక్కడే అన్ని విధముల అండదండగా ఉంటుండేది. కనుక ఆత్మవిశ్వాసము చేత ఈ జగత్తునందు జీవించటానికి ప్రయత్నించాలి గాని అన్యులపై విశ్వాసం ఉంచి ఈ జగత్తులో జీవించటానికి ఏమాత్రమూ ప్రయత్నించకూడదు. కనుక మానవునికి ఆత్మవిశ్వాసము అత్యవసరము. ఆత్మవిశ్వాసము ఉండినప్పుడే ఆనందము లభిస్తుంది. ఆత్మానందము లభించినప్పుడే నీవు సర్వసంగ పరిత్యాగుడవుతావు. సర్వసంగ పరిత్యాగి అయినప్పుడే సర్వేశ్వరత్వము ప్రాప్తిస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాక్రిఫైస్, సెల్ఫ్ రియలైజేషన్ అన్నీ సెల్ఫ్. కనుక ఆత్మవిశ్వాసము ఉన్నప్పుడు కదలడు, మెదలడు. అదే విధముగా ఈ మీద స్వామి చెప్పిన ఇది సందేశాన్నే ఇక్కడ ఒక పద్య రూపంలో కూడా స్వామి మనకు తెలియచేస్తున్నారు. పట్టినదేదియో పట్టనే పట్టితివి, పట్టు నెగ్గెడుదాకా అట్టెయుందు. కోరినదేదియో కోరనే కోరితివి, కోర్కె చెల్లెడుదాకా కొలచియుండు. అడిగినదేదియో అడుగనే అడిగితివి, అడిగినదిడుదాకా విడువకుండు. అడిగింది మళ్ళీ ఇచ్చేదాకా మనం వదలకూడదు. తలచినదేదియో తలచనే తలచితివి, తలపు తీరెడుదాకా తరలకుండు. ఓరు పడలేక తానైన బ్రోవవలయు, వడలు తెలియక నీవైన అడుగవలయు. అంతియే గాని మధ్యలో ఆపివేసి తిరిగిపోవుట భక్తుని దీక్షగాదు అని స్వామి మనకి ఈ పద్యంలో కూడా మనకి ఆత్మవిశ్వాసం ఉంచుకొని మనం స్వామిని పట్టుకొని వేడవలసిందే, కానీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోకూడదు. సో ఏదో చేసేదిలే, ఇవాళ ఏమీ అవ్వలేదు, ఇవాళ ఏంటి, ఇలాగ మన రకరకాలైన ఆలోచనలు పెట్టుకోకుండా ఆ గట్టిగా ఆత్మవిశ్వాసంతోనే మనం అలా ఉండే స్వామిని పట్టుకుంటే శరణాగతి అనమాట. ఆయన పాదాలు పట్టుకొని మనం వేడితే మనకి అన్నీ చక్కగా ఉంటాయి అనే సందేశాన్ని ఈ స్వామి మనకి ఈ అంశము ద్వారా బాగా తెలియచేశారు. తరువాతి అంశము చావు పుట్టుకలు యాక్షన్ రియాక్షన్. ప్రేమస్వరూపులారా, ఈనాడు స్వామి పుట్టిన పండుగ అని అనేక విధముల ఆనందమును అనుభవిస్తున్నారు. నిజానికి నాకు పుట్టిన పండుగ అనేదే లేదు. మీ నిమిత్తమై, మీ ఆనందము నిమిత్తమై, మీ ఆశల నిమిత్తమై నేను ఏవో కొన్ని కార్యక్రమములు జరుపుతుంటాను కానీ నాకు చావు పుట్టుకలు రెండూ లేవు. పుట్టుక ఉంటే కదా చావు, చావు ఉంటే కదా పుట్టుక. రెండూ కూడాను యాక్షన్ రియాక్షన్. ఇది దీనికి సంబంధించే స్వామి ఒక పద్యాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు, ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు, తాను చావక పుట్టక చంపబడక అంతటను సర్వ సాక్షి అయి వెలసియుండు. తరువాత చెప్తున్నారు మరొక సందేశం. దేహము నీటి బుడగ వంటిది, దహించిపోయేటువంటిది, జీర్ణించిపోయేటువంటిది, జడము వంటిది. జడము వంటి దేహము పెరుగుతున్నదని మీరు సందేహించవచ్చు. ఒక దెబ్బ పెరుగుతున్నది, అది జీవితం అవుతుందా? నిత్యము ఇల్లు ఊడ్చి చెత్తను వేస్తుంటే ఆ దిబ్బ కూడాను కొన్ని దినములకు పెరుగుతుంది. అదే విధముగా ఈ దేహములు దిబ్బల వంటివి. దినము ఇడ్లీ, దోశ, సాంబారు, మోరు కొడంబు వేస్తుంటే ఈ దిబ్బ కూడాను పెరుగుతూ ఉంటుంది.
ఈ పదార్థములు వేయకుండా ఈ దిబ్బ పెరుగుతుందేమో చూడండి, పెరుగదు. కనుక దేహము నీటి బుడగ వంటిది అని స్వామి ఇందులో తెలియజేస్తున్నారు. నీటి అందే పుట్టి, తర్వాత మరొక పద్యాన్ని తెలియజేస్తున్నారు స్వామి. నీటి అందే పుట్టి నీటి అందే పెరిగి నీటి యందణుగు నీటి బుడగా నరుడు బుద్బుదంబు నారాయణుడు నీరు ఉన్నమాట తెలుపుచున్నమాట. నీరు లేక ఈ బుడగ రావటానికి వీలు లేదు. కనుక ఈ బుడగలన్నీ కూడాను నారాయణుడనే జలము నుండి పుట్టి జలమునందే పెరిగి జలమునందే లయమవుతున్నాయి. కనుక జలములో పుట్టిన బుడగ జలములో ఇమిడిపోతే దానికి ఏడుపు ఎందుకు? ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి అని స్వామి మనకి తెలియజేస్తున్నారు. ఇంకా ఇందులో ఇదే సందేశంలో తరువాతి అంశము, చివరి అంశము, దైవ చింతనతో దైవ కార్యాలను చేసేవాడే నిజమైన మనిషి. దేహము ఏనాడు శాశ్వతమైనది కాదు. దేహము పుట్టింది కానీ నీవు పుట్టలేదు. చిన్న ఉదాహరణ, ఇది వెండి టంబ్లరు. దీనిని చెడగొట్టి తట్ట చేశాము, తట్టను చెడగొట్టి కప్పు చేశాము, కప్పును చెడగొట్టి సాసరు చేశాము. టంబ్లరు మారి ప్లేటుగా వచ్చింది, ప్లేటు మారి సాసరుగా వచ్చింది, సాసరు మారి కప్పుగా వచ్చింది. అన్నీ మారినాయి కానీ వెండి మారిపోయిందా? అసలు పదార్థము, వస్తువు వెండి. మనం అస్థి భాతి పదార్థం అనేది తెలుసుకున్నాం ముందు 79వ జన్మదిన సందేశంలో. అందులో ఇదే ఉదాహరణ స్వామి చెప్పారు. వెండితో ఏది చేసినా దాని అసలు వెండి మారిపోలేదు. దాన్ని మనం రకరకాలుగా మార్చుకుంటున్నాము, తయారు చేయించుకుంటున్నాము. అసలు వెండి మాత్రం మారిపోలేదు. అదే విధముగా నీటి బుడగ వలె దేహములు రావచ్చు పోవచ్చు, కానీ ఆత్మతత్వం అనే ఆధారమైన దివ్యత్వము నిరంతరము ఒక్కటిగానే ఉంటుంది అని స్వామి ఇందులో తెలియచేస్తున్నారు. దేహము ఉండినంత వరకు దైవ చింతన చేసి దైవ కార్యములలో పాల్గొని దైవ చింతన యందే జీవితము అంకితము గావించటానికి ప్రయత్నించే మానవుడే నిజమైన మానవుడు అవుతాడు. అది మనము దేహాన్ని నీటి బుడగ వలె మనము భావించుకోవాలి. అలాగే ఆత్మతత్వమైన ఆధారమైన దివ్యత్వాన్ని కూడా ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం ఒక్కటిగానే భావించాలి. ఈ భగవంతుడి ఇచ్చిన ఈ దేహాన్ని మనము దైవ చింతనతోనే దైవ కార్యాల్లోని పాల్గొని నిరంతరము దైవ చింతనే. మనము నిత్యము చేసే ఏ ప్రతి పని అయినా సరే భగవంతుడికి అర్పితం చేసి దైవ చింతనలో గడుపుతూ అది అంకితము గావించినప్పుడే నిజమైన మానవుడు అవుతాడని స్వామి సందేశాల్లో తెలియచేస్తున్నారు. తర్వాత, దివ్యాత్మ స్వరూపులారా, పుట్టిన పండుగకు నాకు ఒక కానుక ఇవ్వటానికి ప్రయత్నించండి. ఈ కానుకను నేను అడుగక తప్పదు. ఏ కానుక అది? అది మీరు స్వార్థాన్ని తగ్గించుకోండి. స్వామి అడిగిన కోరిక ఇది. దురాశను తగ్గించుకోండి, త్యాగాన్ని అభివృద్ధి పరుచుకోండి, విశాలమైన మానవుడిగా రూపొందండి. ఈ విషయమునందు మీరు సాధన సల్పితే ఈ పుట్టిన పండుగకు మీరు ఎక్కడ చేరినందుకు, ఈ మహాసభయందు పాల్గొన్నందుకు సరి అయిన ఆనందాన్ని అనుభవించటానికి అవకాశం ఉంటుంది అని స్వామి ఈ సందేశంలో చివరన మనందరినీ కూడా ఒక కానుక అడిగారు. ఆయన పుట్టినరోజు సందర్భంలో మనకి అదేంటంటే స్వార్థం తగ్గించుకోవాలి, దురాశ తగ్గించుకోవాలి, త్యాగాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాలి. మన హృదయము ఎప్పుడు విశాలంగా ఉంచుకొని మనము మంచి మంచి విషయములందు సాధన చేసి ఇక్కడ మన జీవితంలో కూడా మనం మంచి
మనం జీవితాన్ని గడపడానికి ఆ దైవాన్ని మీద భారం వేసి దైవం మీద నమ్మకం ఉంచి అవన్నీ మనం చేస్తే మనము స్వామికి ఇచ్చిన, మనము స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన విన్నది చెప్పినందుకు, అది మనం ఆచరించినందుకు విషయంలో మనము విజయవంతం కాగలమని స్వామి తెలియచేస్తున్నారు. తేదీ 23/11/1980న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదిన సందేశము సంపూర్ణము. ఓం శ్రీ సాయిరామ్. నాకు ఇది చదవడానికి అవకాశం ఇచ్చిన భగవాన్ బాబా వారికి, మన కుటుంబ అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి శతకోటి వందనములు తెలియచేసుకుంటున్నాను. అందరూ ఇందులో పాల్గొని విన్నందుకు కూడా మీకు కూడా కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. స్వామి దివ్యపాద పద్మాలు ప్రణామం. అందరికీ సాయిరామ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. భజన చేయటం బాగా సాగింది. పద్మావతి గారు బాగా చెప్పింది. శోభా మీనాక్షి అన్నట్టుగా యాక్చువల్లీ ట్రైన్ వాజ్ డిలేడ్ బై 2 hours. 3:30కు రావాల్సింది 5:30 దాటిపోయింది, 6 అయిపోయింది. మేము కూడా ఎప్పుడు గుడికి వెళ్తామని తాపత్రం. యాక్చువల్ నిద్ర లేదు నాకు, కాలు కూడా నొప్పిగా ఉంది. అయినా కానీ ఎప్పుడు మంది, ఎందుకంటే చాలా మంది ఉంటారు అని నేను కారు దిగానో లేదో తను ఎట్లా మరి గమనించిందో తను పరిగెత్తుకొచ్చింది. ఇందాక చెప్పాను శోభా మీనాక్షి అండి. ఐ హావ్ నాట్ సీన్ హర్ ఈవెన్ ఏ వీడియో ఆల్సో. ఆవిడ ముఖ కవళికలు నాకు తెలియవు. తక్కువ పరిగెత్తి గబ్బా దిగొచ్చి దండం పెడుతూ ఇంకా డోర్ ఓపెన్ కాల్ ఉన్నది యాక్చువల్గా, లెఫ్ట్ సైడ్ డోర్ అనమాట. నేను శోభా మీనాక్షినండి అంటే తనంతూ తను పరిచయం చేసుకుని ఎంత ఆనందాన్ని పంచిందంటే అద్భుతం మూర్తి. మా మేడం కూడా మెచ్చుకున్నారు, చాలా చాలా అద్భుతంగా పాడింది శోభ. ఈ మింగిల్ హర్ ఎక్కడ మీరు ఫోటోలు చూడండి ఎలా అంటే ఒక మమైకం అయిపోయాం. ఏదో మేము ఎక్కడి నుంచి వచ్చాము అలా కలవకుండా ఉంటే ఉపయోగం లేదు, కలిసిపోవాలి. షుడ్ మెర్జ్. ఈ షో నేను రాత్రి ఒక వీడియో చూశాను, శంకర్ సరస్వతి గారు పంపించిన ఒక చిన్న వీడియో చూస్తే ఆ ఉన్న 10 మంది, నేను కావచ్చు, మేడం కావచ్చు, శోభా మీనాక్షి, గిరిజ కావచ్చు, బ్రహ్మరామ అట్లా అంటే అసలు అది వేరే వాళ్ళ ఇల్లు అన్నట్టుగా తను రాజా కూడా ఎట్లా అంటే మెర్జ్ లైక్ వన్ ఫ్యామిలీ. వీ షుడ్ మెర్జ్ అవర్ ఫ్యామిలీ ఏఎస్బి ఫ్యామిలీ. ఇంకా నేను కలవలేకపోతున్నానంటే నేనేం చేయలేనండి. నేను మీతో కలిసిపోయాను. ఐఎమ్ నాట్ డిఫరెంట్. నేను మీరందరిలో ఉన్నారు, మీ అందరు నాలో ఉన్నారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మనందరిలో స్వామి ఉన్నారు. ఇది పరమ సత్యం అండి. మనం నమ్మామా తొందరగా గమ్యం చేరుకుంటాం. ఇంకా మనం అనుమాన బీజాలు పెట్టుకున్నామా నేనేం చేయలేదు. వీ హ్యావ్ టు డూ సమ్ సాధన. సో లెట్స్ కంటిన్యూ ద టాపిక్ అండి. విల్ కంక్లూడ్ దిస్ హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్. సమయం అంటే భక్తి అంటే ఎలా ఉండాలో, మీరందరూ భక్తులే. ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ రిగార్డింగ్ త్యాగరాజు చూద్దాము. చాలా రోజులు అయిందండి. దానికంటే వెళ్ళేలోగా ఒక చిన్న తమాషా ఒక జోక్తో యూ కెన్ స్టార్ట్. ఇప్పటిదాకా చాలా సీరియస్గా సాగింది. ఈ జోక్ అంటే జోక్, లేకపోతే భజన్ ట్యూటర్కి రిలేటెడ్ అంటే భజన్ ట్యూటర్ రిలేటెడ్. యాక్చువల్గా నాకు ఈ థాట్ లేదు. ఐ వాంట్ టు నరేట్ వన్ ఇన్సిడెంట్ రిగార్డ్ వాట్ ఈస్ భక్తి అంటే త్యాగరాజు చెప్దాం అనుకున్నాను హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్ తర్వాత. బట్ హ్యావ్ ఎ జోక్ ఫన్నీగా ఉన్న తర్వాత దెన్ వీ కెన్ ఎంటర్ టాపిక్. ఇది ఫన్నీ అంటే ఫన్నీ అండి, భజన్ ట్యూటర్కి లెసన్ అంటే లెసన్. ఇది మనందరూ వినే ఉంటారు. ఇప్పుడు గుంటూరు ఆవిడ ఒకళ్ళిద్దరు తమిళ యాక్సెస్ చేసే వాళ్ళకి గ్రూప్లో ఒకళ్ళిద్దరు ఉన్నారు, నేను గమనించిన. స్వామి ఏం చెప్తున్నారంటే ఒకనొక సమయంలో త్యాగరాజు, నేను యాక్చువల్ త్యాగరాజు గురించి భక్తి గురించి చెప్దాం అనుకున్నాను. సమయం మిగతా 10-15 నిమిషాలు. ఈ త్యాగరాజు ఇన్సిడెంట్ అనుకోకుండా స్వామి కలిపారు. ఇప్పుడు ఒక సమయంలో త్యాగరాజు ఈ విధంగా అనుకున్నట్ట, రాసుకోండి పేపర్ మీద, నీ పొగడకుంటే నీకేమి కొదువ రామా అని పాడేటండి. రిపీట్, నీ పొగడకుంటే నీకేమి కొదువ రామా అని పాడేట. తెలుగు తెలిసిన ఆంధ్రులకు సంగీతం అంతగా తెలియదు. మాకు సంగీతం తెలియదండి, జ్ఞానం తెలియదు. ఆహా ఓ అంటున్నావు, చాలా బాగా పాడింది. సంగీతం తెలిసిన తమిళులకు తెలుగు అంతగా తెలియదు. జాగ్రత్తగా వినండి పదాలు. తెలుగు తెలిసిన ఆంధ్రులకు సంగీతం అంతగా తెలియదు. సంగీతం తెలిసిన తమిళులకు తెలుగు అంతగా తెలియదు. కానీ
ఈ రెండు తెలిసిన వ్యక్తి వారి పాటలు వింటే తల చెడిపోతుంది. తమిళంలో తకారము, దకారము, గకారము, అంటే స్వామికి తమిళ లాంగ్వేజ్ ఎంత బాగా వచ్చిందో అర్థం చేసుకోండి. అని ప్రపంచ భాషలు వచ్చండి. మనం అనుకున్న కేవలం స్వామి తెలుగులో మాట్లాడాను, ఇంటర్వ్యూలో వాళ్ళ దేశాల భాషలో మాట్లాడతారు. మనకేం తెలుసు అండి? తమిళంలో తకారము, దకారము, గకారము, కకారము అంతా ఒకటే. ఇప్పుడు ఇందాక పైన పాట, అదే పాట ఏంటి? ఏం పాట? నీ పొగడుకుంటే నీకేమి కొదువు రామా. అదే పాటను ఒక తమిళ సంగీత విద్వాంసుడు ఏం పాడాడంటే, నీ పకోడా తింటే నీకేమి కొదువు రామా అని పాడాడు. ఆమె ఎంత జోక్గా చెప్తారు చూడండి. నీ పకోడా తింటే నీకేమి కొదువు రామా అని పాడేట. ఎంత వ్యత్యాసం అండి. కనుక పాటలు పాడేటప్పుడు పదముల యొక్క భావాన్ని కూడా సరిగా గుర్తించాలి అని చిన్న స్వామి క్యాప్షన్ అనమాట. కేవలము శృతిపై రాగములపై దృష్టి పెడితే సరిపోదు. మస్ట్ నో ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్. ఉదయం అందిస్తే మత్తు జావో అనాల తెలిసిన వాళ్ళు. తెలియపోతే ఉదయం మందిరమే మత్తావో అని పాడిన వాళ్ళు అంటే మా లక్ష్మీనారాయణ గారు తిడతారు అన్నమాట. ఎందుకు తెలుగు పాటలు ఉన్నాక హిందీ పాటలు ఎవడెత్తుకోమన్నాడు? తెలుగే అంతంత మాత్రం ఉన్నప్పుడు హిందీ పాటలు పాడి లేని షుడ్ నాట్ కన్ఫ్యూజ్ లైక్ దట్ అండి. కంటిన్యూ ద హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్. నేను ఎక్కడ ఆపామంటే, కోరవలసింది ఒకటే, దైవంపై కోరిక. స్వామి కూడా మన కోరికలన్నీ తీరుస్తారు చివరికి. ఎందుకంటే చివరికి ఆయన కోరుకోవాలి అనే కోరిక వచ్చేదాకా మన కోరికలు తీర్చాలని తీరుస్తాడట. మన చేతిలో బంగారం ఉంటే ఇందాక చెప్పింది ఎన్ని నగలైనా చేసుకోవచ్చు. కానీ బంగారం మర్చిపోయి నగలు ఆశిస్తున్నాము అని వెస్టర్డే స్టాప్ దే వీ కెన్ కంటిన్యూ. ఈ సబ్జెక్ట్ లో అణువు అనే మాట వచ్చింది, దివ్యత్వం అనే మాట వచ్చింది. ఇప్పుడు స్వామి ఏమిటంటే అణుతత్వమే దివ్యత్వము. చెట్టులో ఏముందో పరమాణువులో అదే ఉంది. ఆటంలో ఏముందో పెద్ద బాంబులో అదే ఉంటుంది. సేమ్ పవర్, సేమ్ ఎనర్జీ, సేమ్ కాంపోనెంట్, సేమ్ మిక్చర్. దివ్యత్వము అణుస్వరూపమై సర్వత్రా వ్యాపించి ఉన్నది. అణురణీయం మహతో మహియాన్ అన్నాయి శృతులు. శృతులు స్మృతులు అని 2 రకాలు మనకున్నాయి. అంటే అణువులో అణువుగా ఉంటాను, ఘనంలో ఘనంగా ఉన్నాడు భగవంతుడు. ఏనుగులో ఉన్నాడు, దోమలో ఉన్నాడండి. దోమ చిన్నది కావచ్చు, ఏనుగు మాత్ కావచ్చు. అంటే యానిమల్ చిన్నది చిన్న పెద్ద చెప్తాను, ఎందుకంటే పెద్ద ఉండవచ్చు. అటువంటి అణుతత్వాన్ని మనం గుర్తించాలి. ఈ ప్రపంచమంతా అణుమయమే. కనుక అణుతత్వాన్ని గుర్తిస్తే ఇంకా దైవత్వాన్ని ప్రత్యేకంగా గుర్తించనక్కర్లేదు. ఆనాటి పరమ పవిత్ర హృదయంలో గోపికలు ఏం చెప్పారంటే, మనం 1-2 సార్లు మనం కూడా ప్రస్తావన చేసుకున్నాం ఈ పద్యం. నేను కనుగొనగలగమా కృష్ణ, అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే అతి గణనీయుడవు. 84 లక్షల జీవముల అణయంబున నెడబాయ కుందువట, అణువు రేవు తృణకాష్టము మొదలగు అఖండ రూపుడుపై వెలయుదుట. ఆ విధంగా గోపిక ఫెల్ట్ కృష్ణతత్వాన్ని ఈచిన. కృష్ణుడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అందరు ఆడికి కృష్ణుడు వెళ్ళిపోయినట్టు కూడా తెలియదు. ఈ నెవర్ ఫెల్ట్ ది ఆబ్సెన్స్ ఆఫ్ కృష్ణ పరమాత్మ. అలాగే ఇప్పుడు మనం స్వామి వెళ్ళిపోయాడంటే 12 సంవత్సరాలు అయింది లెక్కల ప్రకారం అండి. ఇంకో 3 నెలలు 13 కూడా అయితేమో. మనకైతే ఎవరికి ఫీలింగ్ లేదు స్వామి వెళ్ళిపోయినట్టు. నిజంగా వెళ్ళిపోతే కార్యక్రమం ఎట్లా సాగుతాయండి? ఈ సత్సంగాలు ఎలా సాగుతాయి, నామ సంకీర్తన ఎలా సాగుతాయి, సప్తాహాలు ఎలా సాగుతాయి, లేకపోతే ఈ నారాయణ సేవలు కానీ ఇవన్నీ ఎక్కడ ఆయన భగవంతుడు లేకపోవటం ఏంటండి? 84 లక్షల జీవరాశులందు అణుస్వరూపుడే. నేను ఒక పదం వచ్చింది, ధర్మి అనే పేరుతో ప్రకాశిస్తున్నాడు భగవంతుడు. మనకు కొత్త పదం తెలిసింది, ధర్మి అన్నమాట. భగవంతుడు గాడ్ ఈజ్ నోవేర్ అంటాడు ఒకడు అమాయకుడు. గాడ్ ఈజ్ నౌ హియర్ అంట. నోవేర్ లో ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెడితే భగవంతుడు ఎక్కడున్నాడు అన్నాడు తండ్రి. భగవంతుడు ఎక్కడ లేని ప్రదేశం ఎక్కడ అన్నాడు కొడుకు ప్రహ్లాదు. భగవంతుడు లేని ప్రదేశమే లేదు. ప్రేమ కంటే మించిన దైవం లేదు. ఈ దేహం ఒక మట్టి పాత్ర అయితే ఈ మట్టి పాత్ర నిండా అమృతం నిండి ఉంది.
కానీ దీన్ని విస్మరించి విషముతో కూడిన బంగార పాత్ర వంటి ప్రకృతిని ఆశిస్తున్నావు. మన హృదయమే అమృత భాండము, మనం అమృతతత్వం, బట్ వీఆర్ ఇగ్నోరింగ్ అమృతతత్వము. ఇక్కడ బయట ఏదో బంగారు విషం, యాక్చువల్గా అందులో ఉంది పాయిజన్. ఇట్ మేబీ మన మట్టి పాత్రలో అమృతం పెట్టాడు, బయట బంగారు పాత్రలో విషం పెట్టి ఉండొచ్చు. మట్టి పాత్రలో అమృతాన్ని ఇగ్నోర్ చేస్తున్నాము, బయట బంగారంతో తయారు చేయబడిన పాత్రలో విషానికి మీరు ఆకర్షింపబడుతున్నారు. దట్ దేర్ ఇన్ వరల్డ్ ప్లెజర్స్ అనమాట. ఎస్ఏవై సాయి ఇన్సైడ్, ఎస్ఏ అవుట్ సైడ్ చూస్తున్నాం. ప్రకృతిని ఆశిస్తున్నావు అంటున్నారు స్వామి. ఆయన మొహమాట పడి చెప్పడానికండి. భగవంతుడు మొహమాట పడితే ఎట్లా? నీ భ్రమల చేత సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా విశ్వసిస్తున్నావు. నువ్వు చేసే పనులన్నీ ఉంటున్నాయి పాపపుణ్యములు. దీనికి సంబంధించి ఒక పద్యం చెప్పండి దేవుడు అనగా ఇమీడియట్ గా ఫాస్ట్ గా. దేవుడు అనగా సాయిరాం సార్. దేవుడనగా వేరు దేశమందున లేడు, దేవుడుండు తనదు దేహమందే. పాపమనగ వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు. సాయిరాం సార్. ఓకే, సో మనం చేసే పనులే ఉంటున్నాయి పాప పుణ్యాలు. దేవుడు దైవం రెండు నీ దేహమనే నివసిస్తున్నాయి. ఒకరిని చూస్తే ఏంట్రా అంటే ఇది మనకి ఎక్స్పీరియన్స్, మనమే అంటుంటాం. నేను మొన్న నోరు జారి చెప్పాను ఒక శ్రీమూర్తి, నేను తాటకాయలు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అలా అంటాం. అంటే మనం ఒకరిని చూసి అనుకుంటాం దేవుళ్ళలాగా ఉన్నాడే అంటే మన అతని నడవడిక ఆచారం. ఇంకొకరిని చూసి మన ఆపోజిట్ గా అనుకుంటాం వీడెక్కడ బాబు ఇట్లా మనిషిలా, వీడు మనిషేనా? మన భావన మనమే అన్నమాట, మనవర్తనే అన్నమాట. నేను కొత్తగా ఏం చెప్పట్లా. ఒకరిని దేవుడు అంటాం, ఒక దెయ్యంతో మనం కంపేర్ చేస్తాం. దైవాన్ని నీవు చింతిస్తూ వస్తే దయ్యం పారిపోతుంది. కనుక దైవాన్ని చింతించు, నీవే దైవమని భావించు. అంతేగాని లౌకికమైన జీవితాన్ని గడుపుతూ అలౌకికమైన జీవితాన్ని పొందాలనుకుంటే సాధ్యం కాదు. నిమ్మవృక్షం మంచి కావాలంటే మంచి చేయాలండి, చెడు చేసుకుంటే నాకు మంచి రాలేదంటే ఎట్లా చేస్తాడు? ఇంకో మాట చెప్తున్నాడు. మనం తరచుగా మన మధ్య మనం కూడా ముక్కోటి ఏకాదశి చాలా బాగా చేశారు. తిరుపతిలో నేను 1వ తారీఖు దాకా చేశారు. శ్రీరంగంలో అయితే 4 రోజులు చేశారు, 20 రోజులు చేశారండి. వైకుంఠ ఏకాదశి ముందు 10 రోజులు చేశారు. అది పగలపూట పండుగట, పగలెత్త ఏదో అన్నాడు, తిరుగుతే ఏదో అన్నారు, పదం మర్చిపోయినా. వైకుంఠ ఏకాదశి తర్వాత 10 రోజులు రాత్రిపూట పండుగ చేశారు. నిన్న కూడా 1వ తారీఖు 20 రోజులు శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశి చేశారు. దాన్ని ముక్కోటి ఏకాదశి అంటాం. స్వామి చాలా చమత్కారం చెబుతున్నాడు. ముక్కోటి ఏకాదశి అన్నారు. ఏమిటి ఎన్నాళ్ళైనా ముక్కోటి ఏకాదశినా? ఇంకా 4 కోట్లు కాలేదా? దీని అంతరార్థం ఏమిటి? ముక్కోటి దేవత్వం అనేటప్పుడు భారతదేశంలో జనాభా 3 కోట్లు మాత్రమే. ఆనాడు వేద పారాయణము, ఏకాదశి వ్రతము ప్రారంభమైన సమయంలో జనాభా 3 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. ఈ సందేశం చెప్పేటప్పటికి అంటే ఆ రోజుకి బహుశా ఆల్మోస్ట్ 30 సంవత్సరాల క్రితం మెసేజ్ ఇప్పుడు మీకు నేను పునశ్చరణ చేశాను. ఈనాడు అది 100 కోట్లు అయింది, ఇప్పుడు 140 కోట్లు. ఈ జనాభా పెరిగిపోయిందే కానీ మంత్రములో ఆ సంఖ్య పెరగలేదు కదా. ఆ కాలంలో ముక్కోటి ఏకాదశిని చెప్పారు అంటే 3 కోట్ల మంది కూడా దేవతలే. ఇప్పుడు 140 కోట్ల ఏకాదశి అనాల. ప్రతి మానవుడు దైవ స్వరూపుడే. ఇటువంటి విశాల భావంతో ఆనాడు మంత్రమును ఉచ్చరిస్తూ వచ్చారు. ముక్కోటి ఏకాదశి అంటే 3 కోట్ల జనాభా అనమాట. అంతేకాదు విధంలో కూడా కొన్ని మంత్రములు ఉన్నాయి. సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాత్. భగవంతుడు సహస్ర శిరస్సులతో, సహస్ర నేత్రములతో, సహస్ర పాదములతో ఉన్నాడు. సహస్ర మీన్స్ అనంతం, శత మీన్స్ అనంతం. షుడ్ నాట్ ఫిక్స్ ఇన్ఫినిటీ. డోంట్ థింక్ దట్ సహస్ర అంటే ఒకటి పక్కన 3 సున్నాలు, శతం అంటే ఇదా ఇన్ఫినిట్ ఫిగర్స్ అనమాట. అంటే ఆయనకి 1000 తలకాలేనా? 140 కోట్ల జనాభా అన్నప్పుడు అందరిలో ఉన్నప్పుడు 1000 తలకాలు అంటే ఎట్లా? ఇక్కడ సహస్ర మీన్స్ ఇన్ఫినిట్. ఆ వేదకాలంలో మానవులు వేలకు మాత్రమే పరిమితమై ఉన్నారు. అది ఈ మంత్రం చెప్పినప్పుడు
భూమి మీద మానవులు 1000 మంది మాత్రమే ఉన్నారు. అందుకని సహస్ర శీర్ష పురుష సహస్ర అనే మంత్రం వచ్చింది. కనుక ప్రతి మానవుడు దైవ స్వరూపుడే అన్నారు. ఇంగ్లీష్ లో మానవులందరినీ మ్యాన్ కైండ్ అన్నారు. మ్యాన్ కైండ్, వీఆర్ ఆల్ మ్యాన్ కైండ్ అంటే కైండ్నెస్, దయతో కూడినవాడే మ్యాన్, మనిషి. ఈ విధమైన అంతరార్థములు ఎన్నో ఉంటున్నాయి, కానీ మనం అంతరార్థములు తీసుకోవాలి, కానీ బాహ్యార్థములు కాదు. స్వామి కంక్లూడ్ చేస్తున్నారు సత్సంగాన్ని. ప్రేమ స్వరూపులారా, కొత్త సంవత్సరాలు వస్తున్నాయి, పాత సంవత్సరాలు పోతున్నాయి. కానీ మనలో కొత్త భావాలు, పవిత్ర భావాలు రావటం లేదు కదా. ఈ పాత భావాలు, రూత భావాలు పోవటం లేదు. ఇంకా ఇలాంటి సంవత్సరాలు ఎన్ని గడిచినా ఫలితం ఏమిటి? కాలము భగవత్ స్వరూపము కనుక కాలాన్ని వ్యర్థం చేయకండి. టైం వేస్ట్ ఇది లైఫ్ వేస్ట్. మన కాలం పనికిరాని మాటలతో, పరదూషణతో అపవిత్రం చేయకూడదు. మనం మానవులను మర్చిపోడు. ఐఎమ్ నాట్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్ అంటే కాదు, ఐఎమ్ నాట్ యానిమల్ కూడా అనుకో. మనం మానవులను మర్చిపోకూడదు అంటున్నారు. నేను అప్పుడప్పుడు మా పిల్లలకి చెప్తుంటాను, ఈ వయసులో చాలా మంకీ థాట్స్, కోతి బుద్ధులు పుడుతుంటాయి. అప్పుడు నువ్వు ఒక చైర్లో కూర్చుని నేను మనిషిని చూడండి, నేను చూడలేదు వర్డ్ మేడం, చెప్పాను కదా, నాకు నెక్స్ట్ చూడాలంటే పేజ్ అంతా కనపడుతుంది చూసినప్పుడు, కానీ మామూలు చెప్పేటప్పుడు నెక్స్ట్ వర్డ్ కూడా చూడని చెప్పేటప్పుడు అప్పటికి ఏం థాట్ వస్తుంది? నేను మనిషిని, కోతిని కాదు అనుకుంటా. వారి అంటే ఆ మ్యాన్ అంటే హాఫ్ మార్క్ చేస్తా. అదేంటి స్వామి అంటే, నువ్వు మనిషి అయితే సరిపోదు, పశువు కాదు, ఐఎమ్ నాట్ ఏ యానిమల్. నేను మనిషిని, కోతిని కాదు అని 10 పర్యాయములు చింతించు. అప్పుడు మంకీ థాట్స్ వెళ్ళిపోతాయి. సెల్ఫ్ పనిష్మెంట్ నీకు సిద్ధంగా ఉండాలి. ఎవరో వచ్చి నీకు చెప్పే అవకాశం అందించకూడదు. ఎవరి చేతనో చెప్పించుకునేవాడు బానిస అవుతాడు, కానీ మాస్టర్ కాదాడు. యూ షుడ్ బికమ్ ఏ మాస్టర్. నువ్వు మాస్టర్ కావాలి. ఒక్కొక్కసారి నీ కోపం వస్తుంది, ఉద్రేకం వస్తుంది. ఆ సమయంలో ఒక ప్రదేశంలో కూర్చో, నేను కుక్కను కాదు మనిషిని అని స్మరించు. తప్పక ఆ దుర్గుణములు పోతాయి. ఇటు సులభమైన మార్గంలో ఎంతటి ఉన్నత స్థానమైన పొందవచ్చు. గొప్ప గొప్ప యజ్ఞయాగాదులు, తపస్సులు మీరు చేయనక్కర్లేదు. సులభమైన మార్గంలోనే గొప్ప విషయాలను సాధించవచ్చు. ఏనుగు చాలా బలమైనది. అది తోకతో కొడితే 90 అడుగులపై పడతావు. కానీ అంకుశం చూస్తే అది అణిగిమణిగి ఉంటుంది. భుజబలంబు గొప్ప బుద్ధిబలంబు గొప్ప బుద్ధిబలం అంత కరుణంతో వాడు కడపడికి ఏమయ్యా అంటున్నారు. మనం దైవ బలాన్ని పెంచుకోవాలి. నేను ఎవరో చెప్పారు సార్, ఎవ్రీబడి దైవాన్ని చూడండి. మీరు నలుగురు మనం ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్ కలిసి ఫోటోలు తిన్నాం అనుకోండి, అందరూ కూడా ఎవ్రీబడి విల్ ప్రే. వాళ్ళ భాషల్లో దేవుడికి దండం పెట్టుకుంటారు. ఇప్పుడు స్టీరింగ్ నడిపేవాడు దానికి దండం పెడతాడు, తుత్తి కొట్టేవాడు విమానం, ఎవ్రీబడి విల్ ప్రే దేర్ ఇన్స్ట్రుమెంట్. నడిపేటప్పుడు బండి నడిపేవాడు బండికి దండం పెడతాడు. మీరు గమనించే ఉండండి, ఒకసారి చూడడానికి పోతారు. ఎప్పుడు ఒక డ్రైవర్ బస్సు నడుపుతున్నాడంటే ముందు స్టీరింగ్ దండం పెడతాడండి. సో వీ షుడ్ డిపెండ్ అమ్మా. దైవ బలాన్ని పెంచుకోమంటున్నాను. పాండవులు 5 మందే ఉన్నారు, కానీ వాటిలో ఐకమత్యం ఉండటం చేత అదే గొప్ప బలంగా. అందుకని చెప్తున్నాను, ఎప్పుడైనా 5గురు కలిసి ఒక పక్కన టగ్ ఆఫ్ వారు తాడు గుంజటం, 100 మంది గుంజి న్యాయంగా ఎవరు 100 మంది గెలవాలండి. 5గురు ఒక దిక్కు, 100 మంది ఒక దిక్కు టగ్ ఆఫ్ వారు తాడు లాగితే 100 మంది సైడ్ వాళ్ళు గెలవాలి, కానీ 5గురు గెలుస్తారు. కారణం ఏంటంటే వాళ్ళకి కనపడకుండా ఉన్న 6వ వ్యక్తి కృష్ణ పరమాత్మ. ఈ ఐకమత్యానికి దైవం ఒక్కడి మూలకాను. ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు 3 సంవత్సరాలు దాటిపోయినాయి. ఇంత ఐకమత్యంగా ఉండడానికి కారణం ఏంటండి? అవర్ బేసి అవర్ పరమాత్మ. పరమాత్మ చేయబట్టి మనందరం కలిసి మెలిసి, లేకపోతే ఇప్పుడు తెలగా పగలగొట్టుకుంది ఎప్పుడో కూడా. నాకు అవకాశం ఇవ్వడు, నన్ను మాట్లాడి హియర్ దేర్ నో థింకింగ్. ఎవరికి అవకాశం ఏ టైంలో వస్తుందో వాళ్ళందరూ మాట్లాడుతూనే ఉంటారు. ఇక్కడ మన ఐకమత్యానికి బేస్ ఇక్కడ స్వామి, దైవం ఒక్కటే మూల కారణం. హృదయంలో దైవభావాన్ని పెట్టుకున్నప్పుడు సర్వులు ఏకమైపోతాయి. చూడండి, ఈ హాలులో ఎన్ని దేశముల వారో ఉన్నారు, ఎన్ని విధములైన తలంపులు గలవారో ఉన్నారు, కానీ అందరూ ఒక్క స్వామి భావం. గుడివాడు ఉన్నారు, ఆ అమ్మాయి పార్వతీపురం నుంచి వచ్చింది, నేను చెన్నై నుంచి వచ్చాను, కొంతమంది పోరంకి నుంచి వచ్చారు, మేడం వారు ఏలూరు నుంచి వచ్చారు,
కైకలు అట్లా డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చారు. కారణం అక్కడ దైవం. అక్కడ ఇండివిజువాలిటీ తలంపులు పక్కన పెట్టావు. అందరూ కూడా ఏకమత్యం భావంతో మనం 7 రోజులు మసలడం జరిగింది. సో ఆ విధంగా ఎన్నో తలంపులు గల వారు ఉన్నారు. కానీ అందరూ ఒక్క స్వామి భావం చేత ఏకమైపోయారు. కానీ ఈనాడు ఇటు దైవభావం లేకపోవడం చేత ఎవరికి వారు వేరైపోతున్నారు. ఫైనల్ గా స్వామి కంక్లూడ్ చేస్తున్నారు న్యూ ఇయర్ మెసేజ్. ప్రేమ స్వరూపులారా, మీరందరూ దైవ స్వరూపులే. దైవ ప్రేమలో మీ జీవితాన్ని గడపండి. ధనముపై, ఇంటిపై, భార్య బిడ్డలపై ప్రేమ ఉండవలసిందే. దాంట్లో స్వామి ఇల్లు వదిలిపెట్టమంటలా, ఉద్యోగాలు మానేమని చెప్పలా, ఉండకూడదని నేను చెప్పటం లేదు. ఎంతవరకు ఉండాలో అంత. నేను రుద్రంలో ఎంతవరకు అంటే హితంగా మితంగా. యూ ఏర్న్ లైవ్లీహుడ్ అవసరం కదా. ఎవరికైనా సేవ చేయాలంటే, మనం ఏమైనా చారిటీ ఇవ్వాలంటే మనకు సంపాదన అవసరమే కదా. అంత మాత్రమైన దైవంపై ప్రేమ ఉండనక్కర్లేదా? నీ తండ్రిని ఎవరైనా ద్వేషిస్తే నీకెంత కోపం వస్తుంది? అట్లే ఎవరైనా నీ ఆరాధ్య దైవాన్ని నిందించినప్పుడు నువ్వు ఎట్లా ఓర్చుకోగలవు? రామకృష్ణ పరమహంస ఎగ్జాంపుల్ ఏంటండి? వాడు గురువుగారిని తింటే గమ్మన కూర్చున్నాడు, ఒకడు క్లాస్ పీకాడు. నెక్స్ట్ టైం మళ్ళా వాడెవడో అవాకలు, వీడికి పని లేదు, గురువు పని లేదు, మొత్తం చుట్టూ చేస్తుంటాడు, నాశనం చేస్తున్నాడు అంటే గట్టిగా మాటలతో నీళ్ళలో చూసేస్తున్నాడు వివేకానంద. వాడు గమ్ముగా ఉన్న వాడిని హెచ్చరించాడు, తిట్టిన వాడిని కూడా హెచ్చరించాడు. వాడికి దోశ ఇచ్చాడు, వీడికి దోశ తగ్గించుకోమని చెప్పాడు. మీ ఆరాధ్య దైవాన్ని నిందించినప్పుడు నువ్వు ఎట్లా ఓర్చుకోగలవు అంటే మన స్వామి ఫైటింగ్ చేయమని చెప్పట్లా. నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి. నా దైవము అనే భావాన్ని స్థిరంగా పెట్టుకోవాలి. నీ ప్రేమనంతటినీ దైవానికి అద్భుతం చేయాలి అని స్వామి ఈ కంక్లూడెడ్ హిజ్ న్యూ ఇయర్ మెసేజ్ ఆన్ దట్ డే అండి. ఒక చిన్న అంశము, భక్తి అంటే ఎలా ఉండాలి, ఫ్యాంటాస్టిక్ ఎగ్జాంపుల్ అండి. విత్ దట్ వీ కెన్ కంక్లూడ్ ద సెషన్ టుడే. యాక్చువల్గా నెలాఖరు త్యాగరాజ ఉత్సవం వస్తుంది. అప్పుడు ముచ్చటిద్దాం అనుకున్నా కానీ ఇంకా చాలా రోజులు ఉంది. భక్తి అంటే ఎలా ఉండాలి అని, బంగారం కోసం తాపత్రయమా? ఇది త్యాగరాజు వారు సంబంధించినదండి. త్యాగరాజు గారు వారి జీవితంలో ఎప్పుడు కూడా ఉద్యోగం చేయలేదు. ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపలేదు. తెల్లవారు లేస్తే సంధ్యావందనం చేసుకోవటము, కావేరీ నది ఒడ్డుకు వెళ్ళటము, అక్కడి నుంచి వచ్చి భాగవత రామాయణాలు భగవద్గీతలు చదువుకోవటము, మధ్యాహ్నం అయిన తర్వాత కీర్తనలు చేసుకుంటూ ఉంచ వృత్తి చేసుకోవటము. అవి నారేట్, కొత్త పదం. ఉంచ వృత్తి నాకే అర్థం కాల ముందు. ఊక్సున్నా పెట్టే ఉంచ వృత్తి అంటే తెలుసు మనకి. అందరూ కూడా 54 మంది, ఒక్కరు 54 రకాల వృత్తులు చేసిన వాళ్ళు మన దైనందిన జీవితాన్ని. ఒకళ్ళు ఇంజనీర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. మనం ఇక్కడ ఉంచ వృత్తి చేసుకోవటం అంటే, తన వద్ద ఇంట్లో ఎంతమంది శిష్యులు సంగీతం నేర్చుకోవడానికి వచ్చారో, ఎగ్జాంపుల్ 15 మంది శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు. వారి ఉదర పోషణకు సరిపడే పదార్థాలను సేకరించడానికి ఎన్ని ఇళ్ల ముందుకు వెళ్ళి చేయి చాపవలసి వస్తే అన్ని ఇళ్ల వద్దకు వెళ్ళి కీర్తనలు చేయటము. అందరు పెడతారా? దొన్నపోతులాగా ఉన్నావు, ఏమి పని చేసుకోవచ్చుగా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ రోజుల్లో ఉన్నారు. పెట్టిన వారు ఒకటే, పెట్టిన వారు ఒకటే. ఆయనకి పదార్థాలు సరిపడా. నేను మధ్యాహ్నం మంచి నిద్రపోతుంటే కాలింగ్ బెల్ మోగిందండి. నాకు నేను లేద్దామంటే నన్ను లేచింది. అడిగిన ఎవరు వచ్చారు, ఎవరు వచ్చారంటే, ఇంకేముంది ప్రతి నెల మామూలే కదా అంటున్నాను. ఏదో పని ఉన్నట్టు తలుపు కొట్టి వస్తుందండి ఒక ఆవిడ. నేనేం అంటలేదు. పదార్థాలు సరిపడా సమకూరాయని అనిపించగానే మళ్ళా ఇంకో ఇంటికి పోడు. తిరిగి వచ్చి ఆయన భార్య పేరు కమల, వీడు రెండవ భార్య. పెద్ద భార్య పేరు పార్వతి శరీరం విడిచిపెట్టిన తర్వాత తల్లి బలవంతం మీద ఆమె చెల్లెలు కమలను చేసుకున్నారు. వారికి ఒకటే సంతానం, సీతామహాలక్ష్మి. ఎంత బ్రాకెట్లో అండి. సో ఇవన్నీ పదార్థాలు తెచ్చి భార్య కమల ఇస్తే వాటిని వండి సిద్ధం చేసేది.
దాని త్యాగరాజు గారు రామచంద్రమూర్తికి నివేదించి తాను తన కుటుంబం శిష్యులు స్వీకరించేవారు. ఇది డైలీ రొటీన్ అండి ఆయనకి. చెట్టును ఆశ్రయిస్తే గోత్రనామాలు అడగకుండా నీడ ఎలా ఇస్తుందో అలా ఆయన పాదాలను ఆశ్రయించిన ప్రతి వారికి సంగీతం విద్యను నేర్పేవారు. చెట్టు కింద కూర్చుంటే నీ గోత్రం ఏమిటో ఏ చెట్టు అని అడిగిందండి. అలా జీవించిన త్యాగరాజు గారికి ఏం లోటు? ఎందరో మహారాజులు ఎలాగైనా సరే వారిని తమ సన్నిధానికి తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ తంజావూరు మహారాజు అయితే మారువేషాల్లో వచ్చి ఆయన కీర్తనలు విని ఆనందిస్తుండేవారట. ఒకరోజు ఈయన జోలి పట్టి వెడుతుంటే దానిలో బంగారు కాసులు వేశారట. ఏం చేస్తారో చూద్దామని చెప్పి. ఈ రామకృష్ణ పరమహంస కూడా జరిగింది. డబ్బులు పెడితే ముళ్ళ చెట్ల మీద కూర్చున్నాడు, గుండు పిన్నెల మీద కూర్చున్నాడు. మనకు ఎవరైనా డబ్బులు వేసి కూర్చోమంటే ఆనందంగా కూర్చుంటాం కుర్చీలో. ఈయన జోలిలో బంగారు కాసులు వేసేప్పటికి ఏం చేస్తారో చూద్దాం టెస్టింగ్ అనమాట. బంగారు కాసులు పట్టడం చేత ఈవేళ ఈ ఆహారం తినడానికి అయోగ్యమైనని త్యాగరాజు దాన్ని మొత్తం తీసుకెళ్లి చెత్తకుప్పలు వేశారట. అప్పుడు ఈ సన్నివేశంతో ఆయనకు ఒక అద్భుతమైన కీర్తన రాశారు. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అని కీర్తన చేశాట ఆ యొక్క ఇన్సిడెంట్ వలన. కంప్లీట్ చేస్తామా, ఎవరు వెళ్ళిపోకండి. ఈయన పక్కింటోని అన్నగారు జపేశ్వరుడు. ఈ త్యాగరాజు అన్న పేరు జపేశ్వరుడు. ఈ పక్కింటి అనమాట. బహుశా మధ్యలో గోడలు ఉంటాయి మరి, కంబైన్ ఫ్యామిలీస్ మరి ఇండివిజువల్ ఫ్యామిలీ. ఎంతసేపటికి విగ్రహాలు పెట్టుకుని మహారాజు బహుమతి ఇచ్చినా పట్టించుకోడంటున్నాడని కోపం వచ్చి ఈ విగ్రహాలు పోతే తప్ప బంగారం మీద మమకారం కలగదని ఎవరు చూడకుండా వాటిని తీసుకెళ్లి కావేరీ నదిలో పారేస్తాడు. అందుకని ఈ ఆర్టికల్ టైటిల్ బంగారం కోసం తాపత్రయమా ఆర్టికల్ టైటిల్. వాటి కోసం త్యాగయ్య రాత్రింబాళ్ళు పరితపించిపోయి నిన్ను ఎందని వెతకును హరి అని కీర్తన చేశాట. తన ఇష్టదైవం కల్లో కనపడి కావేరీ నది దగ్గరకు రమ్మని ఆదేశిస్తే అక్కడ నీటిలో తేలియాడుతూ వచ్చే విగ్రహాలు 100-200 సంవత్సరాల క్రితం నాటివి ఈ జరిగిన సంఘటనలు. పరమేశ్వరుడు ఉన్నాడు అంటానికి ప్రత్యక్షమైన నిదర్శనాలు వీరి జీవితాలు. మనమైతే ఇంట్లో విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తే కేవలం విగ్రహాన్ని చూస్తాము. దీపం వెలిగించేటప్పుడు పొరపాటున చెయ్యి తగిలి విగ్రహం కింద పడ్డ తిరిగి నిలబెట్టి పూజ చేసుకుని వచ్చేస్తాం. త్యాగరాజు వారు అలా కాదు. ఆ విగ్రహాలు కావేరీ నది మీద తేలుతూ వస్తే సుకుమార రఘువీర రారా మా ఇంటికి అని ఒక కీర్తనతో ఆర్తితో కీర్తన ఆలోపిస్తుందాక ఆర్తి ఎంత అద్భుతంగా పాడాడండి ఆయన. ఆర్తితో కీర్తన ఆలోపిస్తూ తీసుకెళ్లారట. త్యాగరాజు గారి కుమార్తె వివాహం జరుగుతుంటే ఆ దక్షిణ భారతదేశం నుంచి ఒక స్నేహితుడు ఆయనకు రామచంద్రమూర్తి విగ్రహాలు తెచ్చి బహుకరించాడు. అది చూసి కన్నీటి పర్యంతమైన త్యాగయ్య, నా కోసం అంత దూరం నుంచి నడిచి వచ్చావా స్వామి, నీ సొక్కిపోయాయో అంటూ నన్ను పాలింపగా నడిచి వచ్చితవా అని ఒక అద్భుతమైన కీర్తన చేసి. ఇప్పుడు చెప్పిన 3 కీర్తనలు ఎవరైనా కొంచెమైనా పాడగలిగితే ఆ సత్సంగం తర్వాత పాడొచ్చండి. పాఠశాల అవకాశం ఇస్తారు తప్పకుండా. ఇదండి భక్తి అంటే. త్యాగరాజు వారు లాంటి మహానుభావులు మనకు తెలిసిన వారు తెలియని వారు ఎంతో మంది ఉన్నారు. సో మస్ట్ హ్యావ్ సచ్ టైప్ ఆఫ్ డివోషన్. అటువంటి భక్తి మార్గంలోనే మనం ప్రయాణిస్తున్నాము. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.